వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇంకా స్టార్ట్ చేద్దాం గీత. ఫస్ట్ ఏం చేయాలి? పిండి కలిపేసుకోవడం. ఫస్ట్ కలుపుకోవడం కాదండి, వేడి నీళ్ళు పెట్టుకుందాం గీత. వేడి నీళ్ళతో కలుపుకోవాలా? వేడి నీళ్ళతో కలుపుకోవాలా, చల్లి నీళ్ళతో కలుపుకుంటే రొట్టెలు విరిగిపోతాయి. ఓకే ఓకే. ఈ లోపు పిండిలో అవన్నీ వేసుకోవచ్చు. పిండిలో చూపిస్తాను గీత. ఇది ఒక పిండి ఇక్కడ పెట్టుకోండి. అది గిన్నె, సారీ. ఒక కప్పు సద్దపిండి గీత. ఇందులో సద్దపిండి వేసాం కదా, దీనికి 2 స్పూన్ల వేరుశనగ పొడి. సో ఇంకా ఉల్లిపాయలు మన ఇష్టం, ఆనియన్ మన ఇష్టం, మన రుచికి తగినదిగా. ఓకే. పచ్చిమిర్చి 1 స్పూన్. గీత ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. మీది యాస చాలా డిఫరెంట్ గా ఉంది మంజుల గారు. ఏం గీత, మాది యాక్చువల్గా అయితే తెలంగాణ గీత. తెలంగాణ. మ్యారేజ్ అయ్యి 22 ఇయర్స్ అయింది కదా, ఇంకా అలా ఆటోమేటిక్ గా ఈ లాంగ్వేజ్ వచ్చేసింది. అంటే మీది హైదరాబాద్ అండి. ఓకే. దీంట్లో కాస్త కొత్తిమీర, తగినంత ఉప్పు. ఓకే, సరే. ఈ వాటర్ సరిపోతాయా? చాలు గీత, ఆఫ్ చేసేసి. ఓకే గీత, వేడి నీళ్ళు ఇందులో పోసుకుందాం గీత. సో మొత్తానికి అలా తెలంగాణ రాయలసీమ కలిసి మీది చక్కగా ఒక డిఫరెంట్ ఇది వచ్చింది. బాగుంది గీత. ఇలా వేడి నీళ్లు పోసుకొని మనము రొట్టె పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలాగే తడుపుకోవాలి. ఓకే. వేడి నీళ్ళు పోస్తే రొట్టె విరగకుండా వస్తుంది కదండి? అవునండి, చల్ల నీళ్ళు పోస్తే రొట్టె అంతా విరుగుతుంది. ఎప్పుడు కానీ వేడి నీళ్ళే పోయాలా. గారు మీది ఇక్కడ కాదా? మీది కర్నూలేనా? అంటే డౌట్లు మీరు ఎక్కువ అడుగుతున్నారు కదా మంజుల గారిని. మీరు కూడా నాలాగే కొత్తగా చూస్తారు. అసలు యాక్చువల్ గా గీత, నాకు అసలు ఇక్కడ రొట్టెలే తెలియదు గీత, రావు. అవునా? పెళ్ళైన తర్వాత నేర్చుకోవడమే ఇది. అవునా? ఓ, అంటే ఇక్కడ నాకు అలవాట్లేదు గీత, చేయడం అలవాట్లేదు, తినడం అలవాట్లేదు. రొట్టెలు అసలు తెలియదు. సో అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తగారితో నేర్చుకున్నారు. అంటే మీరు 22 ఇయర్స్ నుంచి కర్నూలులోనే ఉన్నారా? కర్నూలే గీత. ఓ, సో కాబట్టి చక్కగా ఇప్పుడు బాగా వచ్చేసినాయా? ఇంకొంచెం వాటర్ కావాలా? సరిపోతుంది. ఇంకొంచెం వాటర్ కావాలా? అంతేనా? నాకు కుకింగ్ చాలా ఇష్టం గీత. మీకు బాగా తెలిసిపోయినట్టుంది భానురేఖ గారు. మా తోడికోడలే కదండి. అవునా? అవునండి. మరి అక్కడ నుంచో పెట్టారండి తోడికోడలు. ఇదిగో పక్కన మా అమ్మాయిని పెట్టుకున్నాం కదా, అందుకనే అక్కడ తోడుకోడలు అందుకని అటు పంపించారా? మీ ఇద్దరేనండి తోడుకోడళ్ళు? కాదే గీత, 5 మంది మేము. 5? ఎవరు పెద్ద? పెద్ద బావగారు గోవాలో ఉంటారు గీత, రెండో బావగారు హైదరాబాద్ లో ఉంటారు, మూడో వాళ్ళు నంద్యాలలో ఉంటారు, మరిది. మూడో వాళ్ళు మేమే గీత. సారీ మూడో కాదండి, మిమ్మల్ని మీరు మర్చిపోయారా? అవునవును, సరే. మీరేమో కర్నూలు. మా వారు. నెక్స్ట్ 4 నంద్యాల, మరి 5 హైదరాబాద్ గీత. 6 ఆడపడుచు లాస్ట్ అమెరికాలో ఉంటారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ గీత చూడండి, కలపడం పూర్తయింది కదా, ఇలా ముద్ద చేసుకొని. ఓకే. ఈ ముద్దని ఇలా నువ్వులలో ముంచేసి కింద పొడిపిండి చల్లుకొని ఇలా రొట్టె కొట్టడం. ఆ లోపు మీరు స్టవ్ వెలిగించి పెన్నం పెట్టేసి గీత. ఓకే. సో దీనికి ఇనప పెన్నం అయితే బాగుంటుందండి? అవునండి, ఇనప పెన్నం అయితేనే బాగా వస్తుంది. మరి అసలు ఆయిల్ ఏం అక్కర్లేదా? ఇది ఆయిల్ అక్కర్లేదు గీత, అసలు ఇది డయాబెటిక్ వాళ్ళకు చాలా మంచిది గీత. సో అయితే ఉట్టిగా ఇలా పెనం మీద కట్టడము, ఊరికే వాటర్ వేసి అట్లా డిప్ చేసి, వాటర్ లో క్లాత్ డిప్ చేసి అలా రొట్టెకి రుద్ది చేయడమే గీత. అంతేనా? అంతే. మీకు బాగా ప్రాక్టీస్ అయిపోయినట్టుంది రొట్టె చేయటం. ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తగారితో నేర్చుకున్నాను గీత. అవునా? అంటే మేమందరం కలిస్తే మా అక్కగారు చాలా స్పెషలిస్ట్ అండి. మీ అత్తగారా? మీ అక్కగారు చాలా. ఓహో, అసలు రొట్టెలకి సంబంధం లేకుండా, రొట్టెలు తినకుండా వచ్చేసి ఇక్కడ ఏ వంట అయినా కూడా మా అక్క స్పెషల్ నేర్చుకోవాలనేది ఒకటి ఇది గీత. మీ 5గురిలో ఈవిడే టాపా? టాప్. మేము హెడ్ కుక్. హెల్పర్స్. సో ఈవిడ షెఫ్ అనమాట, మీరు మెయిన్ షెఫ్ అనమాట. ఓకే. పల్చగా ఒత్తాలండి దాన్ని? బాగా పల్చగా, ఎంత పల్చగా అనుకుంటా ఒత్తుకోవచ్చు గీత. మనం మెత్తగా అనుకుంటే మెత్తగా ఒత్తుకోవచ్చు. మంజుల గారు, మీరేంటి, మీరు హోమ్ మేకరేనా? హోమ్ మేకరే గీత. వెరీ గుడ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ సురేష్ కుమార్ రెడ్డి, బిల్డర్ అండి. బిల్డరా? పిల్లలు ఈ ఒకతే పాప మీకు? కాదు గీత, మాకు 2 అమ్మాయిలు గీత. పెద్ద అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ గీత. ఈ అమ్మాయి? అమ్మాయి సివిల్, యామిని సంతోషి సివిల్ చేస్తుంది. చిన్న అమ్మాయి సీనియర్ ఇంటర్ గీత. పేరు? తరుణి సంతోషి. యామిని సంతోషి, తరుణి సంతోషి. అంటే మీ ఆయన బిల్డర్ కాబట్టి అమ్మాయిని సివిల్ చేసి మళ్ళీ అందులో అదే అండి, వాళ్ళ నాన్నకు సపోర్ట్ గానీ వాళ్ళ నాన్న ఇష్ట ప్రకారంగా. పెద్ద అమ్మాయి
ఇట్లా సివిల్ వెళ్ళింది. ఓకే. ఇక చిన్న అమ్మాయికి బీటెక్ ఇష్టం లేదు గీత, మరి ఆమె చాయిస్ ఏది చేస్తుందో బిజినెస్ మేనేజ్మెంట్ అంటుంది. అవునా? వాళ్ళ ఇష్టం లేండి, ఇప్పుడు వాళ్ళ ఇష్టమే అదే వాళ్ళ థాట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అంతే కదా గీత. ఇంకొక విషయం గీత, మా అత్తగారికి అమ్మాయిలు అంటే చాలా ఇష్టము. కాకపోతే 5 మంది అబ్బాయిల తర్వాత లాస్ట్ ఒక అమ్మాయి ఆడపడుచు. మా కొడుకులకు వచ్చేసరికి అందరికి మాకు అమ్మాయిలే గీత. ఏంటి 5గురికి? 5 మందికి ఆడ అమ్మాయిలే, మొత్తం 5 మందికి గాను ఒక్క అబ్బాయి, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు ఉన్నారా? అంతే గీత. మిగతా అందరు అమ్మాయిలేనా? అందరికి అమ్మాయిలే గీత. ఓ వెరీ నైస్. ఇప్పుడు ఇది వాటర్ పెట్టారేంటి? వాటర్ ఇట్లా డిప్, వాటర్ లో క్లాత్ డిప్ చేసి ఇలా పైన పోయిన ఆయిల్ కాదు గీత, వాటరే కేవలం అంతే. ఎందుకు అలాగా వాటర్ అంటే ఇది కొంచెం రొట్టె మళ్ళీ లేకుంటే వాటర్ పోయకుంటే విరిగిపోతుంది, అంత నెరలు వచ్చేస్తుంది రొట్టె పైన. అలా నెరలు లేకుండా హైలో పెట్టేనా? హైలో పెట్టేసే గీత. ఇప్పుడు దీంట్లో మనకి కాంబినేషన్ చేసాం గీత, మా రాయలసీమ దీనికి గుత్తి వంకాయ అయితేనే బాగుంటుంది. గుత్తి వంకాయ? గుత్తి వంకాయ ఇది పెట్టుకొని రొట్టెకి గుత్తి వంకాయ. గుత్తి వంకాయ చాలా స్పెషల్. రెడీ గీత, కాలిపోయింది. సో ఇలాగా చక్కగా మనకి ఎన్ని రొట్టెలు కావాలంటే అన్న వేడివేడిగా. అండ్ ఇక్కడ గుత్తి వంకాయ కూడా రెడీగా ఉందా? గుత్తి వంకాయ కూడా గీత. ఇది మీరు రుచి చూసి ఎలా ఉందో మాకు చెప్పాలి. తప్పకుండా చెప్తాను. మీదే కాదు మాది కూడా చూడాలి. మీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి చూసుకుంటే ఎలా ఉంటుంది? టైం వచ్చేసింది. ఓకే, మరి వేడివేడిగా సజ్జ రొట్టెలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. సజ్జ రొట్టె తయారు చేసే విధానం. సజ్జలు పిండి కొట్టి ఉంచాలి. ఒక బౌల్లో సజ్జ పిండి, వేయించిన వేరుశనగ పొడి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి వేడి నీళ్లు పోసి ముద్దలా కలపాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండల్లా చేసి చేత్తో ఒత్తి నల్ల నువ్వులద్ది పల్చగా రొట్టెలా ఒత్తుకోవాలి. వీటిని పెనంపై వేసి తడి చేస్తూ 2 వైపులా కాలనివ్వాలి. అంతే, సజ్జ రొట్టెలు రెడీ. సజ్జ రొట్టెలు ఎలా తయారు చేయాలో చూసారు కదండి. ఓకే, అందరూ రెడీ అండి? రెడీ అండి. లాస్ట్ గా అటువైపు నుంచి నాకు పరిచయం చేస్తారు ఎవరెవరు? ఈయన మా వారండి, మల్లికార్జున గారు. ఓకే, హాయ్ అండి మల్లికార్జున గారు. అక్కడ ఆవిడ, మీ పేరండి? నా పేరు రాధిక అండి. మంజుల గారి ఫ్రెండా? ఓకే, మీ ఫ్యామిలీ అండి? మీ పేరు? నిహిత. నిహిత, 9th క్లాస్ కదా, నాకు తెలుసు, చూసావా? మీ పేరండి? సతీష్ గారు. మీ పేరండి? సౌజన్య గారు. వెరీ గుడ్. మీ పేరు? రామలక్ష్మి గారు. ఏక్తా. వెరీ గుడ్. సో అందరూ రెడీ కదా. ఇప్పుడు ఫస్ట్ మనము గారెలు తిందామా, రొట్టె తిందామా? స్వీట్ ఫస్టా? స్వీట్ తర్వాతే హాటా. అంతేనా? ఓకేలే గీత. ఓకేనా? సో నేను తీసుకున్నాను, మీరందరూ కూడా అలా తీసుకుంటే. సరే, ఇప్పుడు నేను రొట్టె కూడా టేస్ట్ చూస్తాను, మీరు అందరికి ఇచ్చేసేయండి. అసలు అంటే మామూలుగా మనం ఏవైనా ఒక రొట్టెలు అంటే ఆయిల్ వేసి కాల్చుకుంటేనే వాటికి టేస్ట్ వస్తుంది కదా, కానీ ఇందులో అదేమీ లేకపోయినా కూడా ఆయిల్ లెస్ గీత, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అసలు ఆయిల్ లెస్ అంటే అసలు ఆయిల్ అంటే లేదు. చాలా బాగుంది, అంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కదా. ఓకే, ఇప్పుడు డిసైడ్ చేద్దాం ఫైనల్ గా. సో ఎక్తే ఏది బాగుంది? రొట్టె. మీకు? సద్ద రొట్టె నించడంకే బాగుంటుంది. అంతేనా? నించడంకాయ సజ్జ రొట్టె కాంబినేషన్ రాయలసీమ కదండి, రాయలసీమ వంటి టేస్ట్ అని అందరికి తెలుసు. అంటే గారెల్లో ఏమన్నా ఫాల్ట్ కనిపించిందా బాగుంది కంపారిటివ్లీ? ఇది బాగుందా? ఓకే, సౌజన్య గారు రొట్టె బాగుందా? సతీష్ గారు ఓకే, మీకండి? ఒకసారి వాళ్ళిద్దరిని కూడా అడిగండి. మంజుల గారేమో మరి ఇవి ఫ్రెండ్ కదా. రెండు బాగున్నాయి, కానీ సద్ద రొట్టె చాలా హెల్తీ కదండి. ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా గారె, కాబట్టి కొంచెము హెల్త్ మీద అలా అనిపించి మీకు రొట్టె బాగా అనిపిస్తుంది. ఇంకా ఆయన అడిగండి ఫైనల్ గా మల్లికార్జున గారిని. మా ఆవిడ సపోర్ట్ గా ఉంది కాబట్టి గారె బాగుంది. యాక్చువల్ గా మనకి సజ్జలు అంటేనే చాలా మంచిది అని మీరు అన్నట్టు, ఇప్పుడు రాబోతున్న వింటర్ సీజన్ లో చక్కగా ఇలా రొట్టెలు కానివ్వండి, వెరైటీగా అలా గారెలు కానీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను చెప్తాను ఫైనల్ గా. అంటే యాక్చువల్గా నేను ఈ రోజు దాకా సజ్జలతో ఏ ఐటమ్ కూడా టేస్ట్ చూడలేదు. ఇన్ని రకాలు వంటలు చూసాను కానీ సజ్జలతో ఇప్పుడు ఇక్కడే ఫస్ట్ టైం కర్నూలులో టేస్ట్ చూడటము. అండ్ రొట్టె చాలా బాగుంది అండ్ గారెలు కూడా బాగున్నాయి. మరి కంపారిటివ్లీ చెప్పేనా? ఓకే, అంటే అలా పెట్టుకోగానే ఆ సజ్జలో టేస్ట్ అనేది తెలుస్తూ రొట్టె చాలా బాగుంది.
అంటే అది దాంట్లో ఫ్రై చేయడం మూలనే ఏమో మనకి తీపిదనం అయితే ఉంది, కానీ అది ఏంటి దేంతో చేసామనేది తెలియట్లేదు. ఇదేంటంటే మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. మన జొన్న రొట్టె కానీ తింటుంటే ఎలా తెలుస్తుంటుంది, జొన్న కానీ చపాతీ ఫ్లేవర్ అలా తెలుస్తుంది. తీపి ఎప్పటికైనా ఏదైనా తీపే కనపడుతుంది కానీ అదే ఏమీ అంటే కనపడదు కదా. మిగతా ఏమైనా ఇప్పుడు మనం కొబ్బరితో ఏమైనా చేసుకున్నా మనకు కొంచెం ఆ ఫ్లేవర్ తెలుస్తుంటుంది కదా, కానీ అందులో అది ప్లెయిన్ గా అనిపిస్తుంది అనమాట. అంతే. అంటే ఐటమ్ బాగుంది, చక్కగా స్టోర్ చేసుకోవడానికి. కాంపిటీషన్ కంపారిటివ్లీ కొంచెం ఇది బాగా అనిపించింది అనమాట నాకు. ఓకే, కంగ్రాచులేషన్స్ మంజుల గారు. మీకు కూడానండి శైలజ గారు, ఇద్దరు కూడా చక్కగా మంచి ఐటమ్స్ ఈరోజు మాకు చేసి చూపించారు. మంజుల గారు మీకు అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. అందరూ క్లాప్స్ కొట్టండి. శైలజ గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. క్లాప్స్ క్లాప్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మీకు కూడా అండి ప్రత్యేకంగా చక్కగా మీ తోడుకోళ్ళని ఇక్కడ పెట్టుకున్నా, ఇక్కడ బాగా సపోర్ట్ చేశారు మీరు. అలాగే చేస్తూ ఉండండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ బాయ్. ఈటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి కల్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ యూర్ మోస్ట్ వెల్కమ్. చూసారు కదండి ఈరోజు మన పార్టిసిపెంట్స్ చేసిన ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. చూసారు కదండి సజ్జలతో ఇవాళ రాయలసీమ స్పెషల్ ఊరించే వంటల్ని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. డీటెయిల్స్ నోట్ చేసుకున్నారు కదా. ఇది కర్నూలులో ఇవాళ మన ఊరించే వంట. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు బాగున్నాయి కదండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. చపాతీలు చేసేటప్పుడు అవి మృదువుగా రావాలి అంటే చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేస్తే చపాతీలు మృదువుగా వస్తాయి. ఓకే, ఈరోజు గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన గుమ్మడి కొబ్బరి కూరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. గుమ్మడికాయలో విటమిన్ ఏ బాగా ఎక్కువగా ఉంటుంది. కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉన్నది మాత్రం బాగా రిజిస్టర్ అయిపోయింది అందరికీ కూడా. కానీ కొబ్బరిలో మనకు కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటాయండి. పీచ్ కూడా ఉంటుంది. సో ఏం చేయాలి? ఇప్పుడు మనము ఎక్కడో ఫాస్ట్ ఫుడ్లో వెళ్ళి పిజ్జాలు, బర్గర్లు అవి తినడం కంటే కూడా కొబ్బరి లైట్గా యాడ్ చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, అంతే. సో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలో అక్కడ అవ్వాలి, అంటే ఎక్కడ వదులుకోవాలో అక్కడ వదిలేసుకుంటూ ఇలాంటి మన ఆహారంలో ఉన్న ఇలాంటి, అంటే ఇది ఒక ఔషధం కూడా. థైరాయిడ్ సరిగ్గా పనిచేయడానికి కూడా ఈ కోకోనట్లో ఉన్న ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. సో అలాంటప్పుడు మనం దీన్ని ఎందుకు వదులుకోవాలి? వారానికి ఒకసారి లేకపోతే 2 సార్లు నిర్భయంగా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గుమ్మడి కొబ్బరి కూర, గుమ్మడికాయ 250 గ్రామ్స్ వాడుకుంటున్నాం అనుకోండి, 1/2 కిలో ఇంట్లో అందరికీ కూడా వస్తుంది. 1/2 కిలో గుమ్మడికాయ వాడేటప్పుడు జస్ట్ ఒక 20 గ్రామ్స్ కొబ్బరి వాడుకొని ట్రై చేయండి. డెఫినెట్గా ఆ ఫ్లేవరు, టేస్ట్ కొబ్బరి ఇచ్చేస్తుంది. క్వాంటిటీ కూడా మనకు మన లిమిట్లో ఉన్నట్టు ఉంటుంది. సూపర్బ్గా ఉంటుందన్నమాట. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇక ఊరించే వంటలో మీరు సజ్జ రొట్టెలు సూపర్బ్ అండి. ఇప్పుడు రెగ్యులర్గా అంటే డెఫినెట్గా నేను క్రెడిట్ అనేది ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే, కొర్రెలు కానీ సజ్జలు కానీ వీటి ఒక బెనిఫిట్ ఏంటి, ఇవి వాడితే ఎలా ఉంటుంది, వీటితో రెసిపీస్ కూడా మనం చూస్తున్నాం కాబట్టి మనకు తెలిసి మనం ట్రై చేసుకుంటున్నాం. సో డెఫినెట్గా క్రెడిట్ అనేది మన షోకి ఇవ్వాల్సిందే. మెయిన్ థింగ్ నాకు ఇక్కడ ఎందుకు చాలా హ్యాపీగా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సజ్జ రొట్టిని తీసుకోండి, ఎంత బ్యాలెన్స్డ్గా ఉందంటే సజ్జలు, కొద్దిగా నువ్వులు, తర్వాత పల్లీలు, ఇందులోనే ఈ రొట్టెలోనే మనకు ఇది ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్గా ఉంది. టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా నైట్లో ఒక పూట ట్రై చేసి చూడండి. ఒకరోజు సజ్జలు తినండి. రెగ్యులర్గా చెప్తున్నా, ఎందుకంటే మీకు బాగా అది వంట పట్టాలి అని. ఒకరోజు సజ్జలు తినండి, ఒకరోజు కొర్రలు తినండి, ఒకరోజు గోధుమలు తినండి, ఒకరోజు రాగులు తినండి, ఒకరోజు ఓట్స్ తినండి. చూడండి ఎలా ఉంటుంది మీ బాడీ. మీ లెవెల్స్ అన్నీ కూడా కంట్రోల్లో డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు నేను 1 వీక్గా తింటున్నానండి, నాకు ఏ రకమైన చేంజెస్ కనపడట్లేదు. లేకపోతే 15 రోజులుగా నేను మీరు చెప్పింది ఫాలో చేస్తున్నాను అంటే 15 రోజుల్లో ఏం చేంజ్ వస్తుందండి? రాదు.
ఏదైనా 15 రోజుల్లో చేంజ్ వచ్చిందనుకోండి, ఇది గబుకని వెనక్కి కూడా వెళ్ళిపోతుంది. సో మీరు పర్మనెంట్గా ఏం చేయాలి, ఏదైనా ఏ చేంజ్ అయినా బాడీలో కానీ, వెయిట్లో కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్లో కానీ, షుగర్ లెవెల్స్లో కానీ, ఇట్ షుడ్ బి అ పర్మనెంట్ థింగ్. అంటే మనం దాన్ని సాధించాలి, ఆ కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలనేది నేర్చుకోవాలి. అలా గనక మనం తెలుసుకుంటే 100% మీ షుగర్ లెవెల్స్ మీకు కంట్రోల్లో ఉంటాయి. ఇది అన్మేనేజబుల్ థింగ్స్ కాదండి, వెరీ ఈజీలీ మేనేజబుల్. కానీ ఆ కిట్కు, ఆ ట్రిక్కు మనం తెలుసుకుంటూ ఇలాంటివి వాడుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇక రెసిపీ గురించి చెప్పాలంటే ఇంకా కొత్తగా ఏముంది, చూడగానే తెలిసిపోయింది మనకు. సజ్జ రొట్టెలు మంచివి. ఇక ఇవాళ మీరు చూసిన వంటకాలు గుమ్మడి కొబ్బరి కూర కానివ్వండి, సజ్జ రొట్టెలు కానివ్వండి, నిజంగా చాలా బాగుంటుంది. సో ఈ 2 రెసిపీస్ డెఫినెట్గా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. అరటికాయ చిప్స్ వేయించేటప్పుడు అవి క్రిస్పీగా రావాలి అంటే వాటిని వేయించే ముందుగానే వాటిపైన కొద్దిగా ఉప్పు చల్లితే అరటికాయ చిప్స్ క్రిస్పీగా వస్తాయి. రాజుగారు, ఈరోజు మీరు చేసిన పుదీనా సీతాఫల్ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉందండి. ఓకే అండి. మిగతా వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.